వెల్కమ్ టు 30 డేస్ హెయిర్ కేర్ ఛాలెంజ్. ఈరోజు డే 10. సో ఇది ఒక్కదాంతో అయితే హెయిర్ మంచి గ్రోత్ ఉంటుంది, స్ట్రాంగ్ ఉంటుంది, సిల్క్ ఉంటుంది అండ్ స్మూత్ కూడా ఉంటుంది. సో అదేంటో ప్రాసెస్ చెప్పేస్తే, అది చెప్పే ముందు నా ఛానల్లో లాంగ్ వీడియోస్ అప్లోడ్ చేశాను ఖైరతాబాద్ గణేషన్ మీద, ఒకసారి వెళ్ళి చెక్అవుట్ చేసేయండి. సో ప్రాసెస్ ఏంటంటే, అవిసె గింజలు ఒక స్పూన్ తీసుకోండి, దానికి 1.5 గ్లాస్ వాటర్ యాడ్ చేసి ఒక 10 మినిట్స్ స్లో ఫ్లేమ్లో 10 మినిట్స్ మరగబెట్టండి, కొంచెం థిక్ అవుతుంది. సో ఇక్కడ అందరు చాలా మిస్టేక్ చేస్తారు, ఏంటంటే దాన్ని చల్లారబెట్టేస్తారు. దాన్ని చల్లారబెట్టకూడదండి, ఎందుకంటే అది చల్లారిన తర్వాత ఇంకా గట్టి పడుతుంది, అప్పుడు స్ట్రెయిన్ చేసుకోవడానికి రాదు. సో వేడిగా ఉన్నప్పుడే దాన్ని స్ట్రెయిన్ చేసుకుంటే చల్లారిన తర్వాత థిక్ అవుతుంది. సో హెయిర్కి అప్లై చేయడానికి ఈజీగా ఉంటుంది. సో ఫస్ట్ ఎప్పుడైనా మనం హెయిర్ ప్యాక్ పెట్టుకున్న, ఆయిల్ పెట్టుకున్న, ఏది పెట్టుకున్నా కూడా ఫస్ట్ చిక్కులు చూసుకోవాలి జుట్టుకి, ఎందుకంటే మనం చిక్కులు చూసుకోకుండా ఉంటే దానిలోనే చిక్కుకుపోతుంది మధ్యలో. సో చిక్కులు కంప్లీట్గా దువ్విన తర్వాత మనం ఫస్ట్ స్కాల్ప్కి అప్లై చేసుకొని హెయిర్కి అప్లై చేసుకోవాలి. ఇది చల్లారిన తర్వాత లిక్విడ్ థిక్ అవుతుంది కాబట్టి, సో ఇది మనం పెట్టేటప్పుడు జారిపోతూ ఉంటుంది. సో జాగ్రత్తగా పెట్టుకోండి. ఒకవేళ ఇది అయితే జారి కింద పడిందంటే మనం చూసుకోకుండా కాలేస్తే మాత్రం జారి పడతాము. సో ఫస్ట్ మెల్లగా ఎక్కడైనా కూర్చొని మెల్లగా పెట్టుకోండి. దీన్ని ఒక 45 మినిట్స్ టు 1 అవర్ ఉంచుకోండి. దీన్ని అప్లై చేసిన తర్వాత మనం ఇంకా కండిషనర్ అప్లై చేయాల్సిన అవసరం లేదు. సో మైల్డ్ షాంపూతో వాష్ చేసుకోండి. సో నెక్స్ట్ వీడియో కోసం వెయిట్ చేయండి. థ్యాంక్ యూ.